అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం పత్రి గారు ఇచ్చినటువంటి సందేశాలు లాక్డౌన్ టైంలో తెలుసుకుంటున్నాం. ఆయన ముఖ్యంగా ఆత్మజ్ఞాని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అన్నదాన్ని చెప్పారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 100 ఎపిసోడ్లు చెప్తే 80 ఎపిసోడ్లు ఈ విషయం మీదే ఉన్నాయి అని చెప్పినాయి. అంటే ఆత్మజ్ఞానానికి పత్రి గారు ఎంత ప్రయారిటీ ఇచ్చారో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కడికి ఆత్మజ్ఞానం ఎంత ముఖ్యమో మనం తెలుసుకోవచ్చు. అది కాకుండా లాక్డౌన్ అంటే ఎక్కడికి వెళ్ళడానికి లేదు. భారతదేశం అంతా లాక్డౌనే, ఎక్కడికి తిరగడానికి లేదు. ఇంచక్క ఆ బెంగళూరు ఆ వ్యాలీలో ప్రశాంతమైన వాతావరణంలో ఆయన ఉన్నప్పుడు చెప్పిన సందేశాలు ఎంత అద్భుతంగా ఉంటాయో ఒక్కసారి మనం తెలుసుకోవచ్చు. ఈరోజు ఆయన చెప్పిన సందేశాల్లో ఒక సందేశం తెలుసుకుందాం. ఆత్మజ్ఞాని వర్షం వస్తే విత్తనం మొలకెత్తినట్టుగా ధ్యానం చేస్తే జ్ఞానం ఉదయిస్తుందని తెలుసుకుంటాడు. ఇది బాగా ఆలోచించాలి. మీరు చూడండి, విత్తనం అన్నది భూమిలో ఉన్నా కూడా వర్షం వస్తే కానీ, అంటే ఆ చెమ్మ తగిలితే కానీ, ఆ నీరు తగిలితే కానీ అది మొలకెత్తదు. ఎన్ని నెలలు అలా ఉండిపోయినా విత్తనం అలాగే ఉండిపోతుంది. విత్తనాలాగే ఉండిపోతుంది. కానీ వర్షం పడగానే ఆ విత్తనం మొలకెత్తుంది. అలాగే ఎవరైనా సరే, ఏ అజ్ఞాని అయినా సరే, ధ్యానం చెయ్యకపోతే అజ్ఞానంలోనే ఉంటాడు. కానీ వాడు ఎప్పుడైతే ధ్యానం చేస్తాడో వాడిలో జ్ఞానం ఉదయిస్తుంది. ధ్యానం చెయ్యకపోతే అజ్ఞానిగానే ఉండిపోతాడు. వర్షం రాకపోతే విత్తనంలాగా ఎలా ఉంటుందో, మానవుడైనా సరే ధ్యానం చెయ్యకపోతే అజ్ఞానంలోనూ ఉంటాడు. విత్తనం మొలకెత్తకపోతే నష్టం ఏంటి? విత్తనం మొలకెత్తేనేగా మొక్క వచ్చేది, పెద్ద వృక్షం అయ్యేది, పళ్ళు అయ్యి కాసేది, ఫలాలు అందించేది, లోకానికి ఎంతో ఉపయోగపడేది. అలాగే మానవుడు అజ్ఞానంలోనే ఉంటే ఎవరికి ఉపయోగపడ్డు.
పైగా చెయ్యకూడని పనులు చేసి కష్టాలు కూడా తెచ్చుకుంటాడు. విత్తనంలాగా ఉంటే నష్టమే. అదే కనుక మానవుడు అజ్ఞానాన్ని తొలగించుకొని జ్ఞానాన్ని ఉదయింప చేసుకుంటే ఎన్నో లోకోపకారమైన పనులు చేస్తాడు, అందరికీ లాభం కలిగించే పనులు చేస్తాడు. తప్పులు చేయడు, పాపాలు చేయడు, కష్టాలు రావు, ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు. అది ఇక్కడ మీరు చూడండి, మనం కూడా చాలాసార్లు చెప్పుకుంటున్నాం. బుద్ధి వికసిస్తుంది అంటే ధ్యానం చేసే కొద్దీ ముందు బుద్ధి వికసిస్తుంది, జ్ఞానం ఉదయిస్తుంది అని చెప్పుకుంటాం. బుద్ధి దగ్గరకు వచ్చేసరికి వికసిస్తుంది అంటాం, జ్ఞానం దగ్గరకు వచ్చేసరికి ఉదయిస్తుందని అంటాం. దానికి కొద్ది కారణాలు లేకపోలేదు. వికసించడము అన్నదాన్ని పుష్పాల్లో చెప్పుకుంటాం. పుష్పం వికసించకపోతే మొగ్గలాగా ఉంటుంది. మొగ్గలాగా ఉంటే అందము ఉండదు, దానిలో పరిమళాలు ఉండవు, ఎవరు పెద్ద దాన్ని చూడడానికి అంత ఇష్టపడరు. అది ఉపయోగం లేదు, అది దేనికి ఉపయోగపడదు. కానీ అదే వికసిస్తే దాని అందాలు ఎంత బాగుంటాయి చూడండి. అంచేత బుద్ధి వికసించకపోతే మొగ్గలాగే ఉంటే చెయ్యకూడని పనులు చేస్తారు. అదే వికసిస్తే సరైన నిర్ణయాలు తీసుకుంటారు, అందరికీ లాభం కలిగిస్తారు, మంచి పనులే చేస్తూ ఉంటారు. అంచేత ఎవడైనా సరే బుద్ధి వికసింప చేసుకోవాలి. సరే, అదే జ్ఞానం దగ్గరికి వచ్చేసరికి ఉదయిస్తుంది అని తెలుసుకుంటారు. ఉదయించడం అంటే సూర్యుడి దగ్గర మనం చెప్పుకుంటాం, సూర్యుడు ఉదయిస్తాడు. సూర్యుడు ఉదయిస్తే ఏమవుతుందంటే వెలుగు వస్తుంది. వెలుగు వస్తే ఏమవుతుందంటే చీకటి పోతూ ఉంటుంది. అంటే చీకటిని పోగొట్టేదే, చీకటిని తొలగించేదే ఉదయం. ఎంచేతంటే జ్ఞానం విషయంలో ఉదయిస్తుందని ఎందుకు పేర్కొన్నారు అంటే, ఈ జ్ఞానం లేకపోతే అజ్ఞానంలోనూ ఉంటారు. అజ్ఞానాన్ని చీకటితో పోలుస్తారు. చీకటి పోవాలి అంటే వెలుతురు రావాలి. వెలుతురు ఎక్కడి నుంచి వస్తుంది? సూర్యుడు వస్తేనేగా, సూర్యుడు ఉదయిస్తేనేగా. ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడో, వెలుతురు వస్తూ ఉంటుందో, చీకటి దాని అంతటా అదే పోతుంది. అంచేత జ్ఞానాన్ని ఉదయించడంతో పోలుస్తారు, బుద్ధిని వికసించడంతో పోలుస్తారు. సరే, ఇక్కడ మనం ఇంకొక విషయం తెలుసుకోవాలి. ఏంటంటే వర్షం వస్తే విత్తనం మొలకెత్తినట్టుగా ధ్యానం చేస్తే
జ్ఞానం ఉదయిస్తుందని తెలుసుకుంటాడు. ఎవరు అంటే ఆత్మజ్ఞాని. మీరు చూడండి, వర్షం వస్తే విత్తనం మొలకెత్తుతుంది అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు, అందరికీ తెలుసు. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకున్నది. వాటంతటయ్యి మొలకెత్తేస్తాయి. అలాగే ధ్యానం చేస్తే మరి జ్ఞానం ఎలా ఉదయిస్తుంది? ఏదో కళ్ళు మూసి కూర్చుంటే జ్ఞానం ఎలా ఉదయిస్తుంది? ఈ డౌట్ ఉంది, చాలా మందికి ఉంది. దీని మీద నేను మొన్న కాకినాడలో కూడా చెప్పాను సబ్జెక్ట్. ఇది మీరు తెలుసుకుంటే ధ్యానం బాగా చేస్తారు. ఎంతో బాగా చేస్తారు. ధ్యానానికి టాప్ ప్రయారిటీ ఇస్తారు. ధ్యానం చేస్తేనే జ్ఞానం. అందుకే పత్రిక చెప్తారు స్పష్టంగా, ధ్యానం వల్లనే జ్ఞానం. మరి పత్రి గారు జ్ఞానానికి ఎందుకు టాప్ ప్రయారిటీ ఇచ్చారు? ఆయన ఎన్నో విషయాలు చెప్తారు, కానీ జ్ఞానానికి టాప్ ప్రయారిటీ ఇచ్చారు. ధ్యానం చేయండి అంటారు, శాకాహారం పాటించండి అంటారు, ఆ ర్యాలీలు చేయండి అంటారు, పిరమిడ్లు కట్టండి అంటారు, పిరమిడ్లు ధ్యానం చేయండి అంటారు, పుస్తకాలు చదవండి అంటారు, సాంగత్యం చేయండి అంటారు, అన్నీ చెప్తారు. ఇవన్నీ దేనికి అంటే గుర్తెట్టుకోండి, ప్రతి ఒక్కరూ జ్ఞానవంతులు అవ్వడానికే. జ్ఞానవంతుడు అవుతే ఏమవుతుందంటే అజ్ఞానం పోతుంది. వెలుగు వస్తే ఏమవుతుంది? చీకటి పోతుంది. అజ్ఞానం పోతే ఏమవుతుంది? మీరు ఎన్ని ప్రశ్నలు వేసుకుంటేనే ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఆసక్తి పెరుగుతుంది, దాన్ని బాగా అనుసరిస్తారు, ఎన్నో లాభాలు పొందుతారు. అజ్ఞానం పోతే ఏమవుతుంది? దుఃఖం నుంచి బయటపడతారండి. పత్రిక చెప్పారు కదా, నీలో ఏమాత్రం దుఃఖం ఉన్నా నువ్వు అజ్ఞానంలో ఉన్నట్టే అని. అంతేకాదు, మనం కూడా ఎన్నోసార్లు చెప్పుకున్నాం, అజ్ఞానంలో ఉంటే ఎందుకు దుఃఖం ఉంటుంది, అజ్ఞానంలో ఉన్నవాడు ప్రవర్తన ఎలా ఉంటుంది, జ్ఞానంలో ఉన్నవాడు ప్రవర్తన ఎలా ఉంటుంది, ఎన్నోసార్లు ఎన్నో విషయాలు చెప్పుకున్నాం. ఈ మళ్ళా బేరీ చూసుకుంటే తప్ప అజ్ఞానం తొలగించుకోవాలి అన్న ఆలోచన రాదు, జ్ఞానం పొందాలి అన్న ఆసక్తి కలగదు. అంచేత ధ్యానం చేస్తే ఈ జ్ఞానం ఎలా వస్తుంది? ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ధ్యానం అని రకరకాల ధ్యానాలు చేస్తున్నారు. ఏది సరైన ధ్యానము అంటే జ్ఞానాన్ని ఉదయింపచేసే ధ్యానమే సరైన ధ్యానం. గుర్తుపెట్టుకోండి, సరైన ధ్యానము అంటే ఏది అంటే, ఏ ధ్యానం చేస్తే నీలో జ్ఞానం ఉదయిస్తుందో
అదే సరైన ధ్యానం. పెద్ద అక్షరాలతో రాసుకో. పత్రి గారు చెప్పారు. అది ఒక్కటే కాదు, మనకి ఇంకా మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఈ ధ్యానం చేస్తే మీలో జ్ఞానం ఉదయిస్తుందో అదే సరైన ధ్యానం. ఈ ధ్యానం వల్ల జ్ఞానం ఉదయిస్తుంది. మళ్ళీ అదో ప్రశ్న వేసుకుందాం. ఎవరు ఊతే, దాన్ని కూడా రాసుకోండి. ఎవరు ఊతే సత్యాన్ని ఆశ్రయిస్తారో అదే సరైన ధ్యానం. దానివల్లే జ్ఞానం ఉదయిస్తుంది. ఎవరైతే సత్యాన్ని ఆశ్రయించగలుగుతారో అదే సరైన ధ్యానం. దానివల్లే జ్ఞానం ఉదయిస్తుంది. ఇక్కడ మళ్ళా తెలుసుకోవాల్సింది, సత్యం అంటే ఏంటి? సత్యాన్ని ఆశ్రయించాలంటే సత్యం అంటే ఏంటో తెలియాలిగా. మరి సత్యం అంటే ఏంటి? సత్యము అంటే చెప్పుకున్నాం మనం, ఏదైతే నిత్యమైనదో, శాశ్వతమైనదో, ఎల్లప్పుడూ ఉంటుందో, మార్పు చెందదో, కాలము మారినా యుగాలు మారినా మారదో, అదే సత్యమని చెప్పుకున్నాం. అలాంటిది మొత్తం సృష్టిలో ఏమి ఉంది అంటే ఒక్కటే ఒక్కటి. ఇది గుర్తెట్టుకోండి. సత్యం యొక్క లక్షణాలు కలిగింది మొత్తం సృష్టిలో ఏది ఉంది అంటే ఒక్కటే ఒక్కటి. అదే భగవంతుడు. భగవంతుణ్ణే సత్యము అంటారు. అంటే సత్యమే భగవంతుడు. ఆ భగవంతుణ్ణే పరబ్రహ్మ అని కూడా అంటారు. ఆ పరబ్రహ్మనే అందరిలో ఉన్న ఆత్మ అని కూడా అంటారు. ఆ ఆత్మను ఆశ్రయిస్తేనే సత్యాన్ని ఆశ్రయించినట్టు. ఇంకా చెప్పాలంటే సత్యాన్ని ఆరాధించినట్టు. అందుకే పత్రి గారు ఏమన్నారంటే 18 ఆదర్శ సూత్రాల్లో 14వ సూత్రం, విగ్రహారాధన వద్దు, సత్యారాధన చెయ్యాలి అన్నారు. ఎందుకు వద్దన్నారు? విగ్రహం అసత్యం కాబట్టి. అసత్యమైన విగ్రహాన్ని ఆరాధిస్తే ఏమిటి నష్టం? నష్టం ఏంటి? నువ్వు అజ్ఞానంలోనే ఉంటావు. వర్షం రాకపోతే నష్టం ఏంటి? విత్తనం మొలకెత్తదు.
విగ్రహాన్ని ఆరాధిస్తే వచ్చే నష్టం ఏంటి? నీ జ్ఞానం రాదు, అజ్ఞానంలోనే ఉంటావు. అజ్ఞానంలో ఉంటే నష్టం ఏంటి? చెయ్యకూడని పనులు చేస్తావు. అలా చెయ్యకూడని పనులు చేస్తే నష్టం ఏంటి? దుఃఖం వస్తుంది, కష్టాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, నరకం అనుభవిస్తూ ఉంటాడు. అందుచేత అసత్యమైన విగ్రహం వద్దు అంటాడు ఆయన. విగ్రహారాధన వద్దు అని చెప్తాడు. మరి ఏం చేయాలి? సత్యమైన భగవంతుణ్ణి ఆశ్రయించండి. ఈ సృష్టికి మూలమైన పరబ్రహ్మను పట్టుకోండి. ఆ పరబ్రహ్మే ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ఆత్మ. ఆ ఆత్మను ఆశ్రయించడమే సత్యాన్ని ఆశ్రయించడం, సత్యాన్ని ఆరాధించడం. అందుకే ఆయన విగ్రహారాధన వద్దు, సత్యారాధన చేయమన్నాడు. ఆరాధన వద్దని లేదు, ప్రతి ఒక్కడికి ఆరాధన చేయడం అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆయన ఏమన్నాడంటే, నువ్వు లాభం వచ్చే ఆరాధన చెయ్యి, ఉపయోగం లేని ఆరాధన నీకెందుకు అని చెప్తాడు. అంచేత అసత్య ఆరాధన చేస్తే అజ్ఞానంలో ఉంటావు, సత్యారాధన చేస్తే జ్ఞానవంతుడు అవుతావు. సరే, ఇప్పుడు సత్యాన్ని అంటే పరబ్రహ్మను ఆశ్రయిస్తే జ్ఞానం ఎలా వస్తుంది అది తెలుసుకుందాం. మనకి ఆత్మజ్ఞానం ఎలా ఉదయిస్తుంది అన్నది తెలుసుకుందాం. చూడండి, ఆత్మ అంటే భగవంతుడు అని చెప్పుకోండి. ఆ భగవంతుడిని ఆశ్రయించే మార్గమే శ్వాసమే ధ్యాస ధ్యానం అని చెప్పుకున్నాం. అది ఎలాగో తెలుసుకున్నాం, ఎన్నోసార్లు చెప్పుకున్నాం. మనమంతా మానవులు. మానవుడు అంటే మూడు: శరీరము, మనస్సు, ఆత్మ. శరీరము, మనస్సు, ఆత్మ. ఇక్కడ మీరు గమనిస్తే శరీరం లోపల మనస్సు ఉంటుంది, మనస్సు లోపల ఆత్మ ఉంటుంది. ఇక్కడ మనం ఆశ్రయించవలసింది గుర్తెట్టుకోండి, ఆత్మను, భగవంతుడిని, పరబ్రహ్మను. ఈ మార్గమే శ్వాసోచ్ఛ్వాస. ఎలాగో చూద్దాం. మీరు చూడండి, కళ్ళు తెరిచి ఉంచితే మీరు శరీరం బయట ఉంటారు, కానీ ఆత్మ శరీరం లోపల ఉంది. శరీరం లోపల కాదు, శరీరం లోపల మనసు ఉంది, మనసు లోపల ఈ ఆత్మ ఉంది. అంచేత గుర్తుపెట్టుకోండి, ధ్యానంలో మొట్టమొదటి కళ్ళు మూసుకుంటాం. ఎప్పుడైతే కళ్ళు మూసారో మీరు శరీరం లోపల ఉంటారు. శరీరం లోపల ఉన్నా కూడా వెంటనే ఏం జరుగుతుందంటే ఆలోచనలు వస్తాయి. ఆలోచించేది మనసు. అంటే మీరు ఎక్కడున్నారు? మనసు దగ్గర ఆగిపోయారు. మనసు దగ్గర ఆగిపోయారు. ఈ మనసు దగ్గర ఆగిపోయారు. మనం వెళ్ళవలసింది భగవంతుడి దగ్గర. ఇక్కడ ఆగిపోయారు. అంచేత
పత్రిక గారు ఏం చెప్పారంటే మనకి శ్వాస మీద ధ్యాస పెట్టమన్నారు. ఆలోచనలు వచ్చినప్పుడు కట్ చేసి శ్వాస మీద పెట్టమన్నారు. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టారో అప్పుడు మీకు ఆలోచనలు మెల్లిగా తగ్గుతూ ఉంటాయి. ఒక్క స్థాయిలో ఆలోచనలన్నీ అయిపోతాయి. ఎప్పుడైతే ఆలోచనలు అయిపోయినాయో ఇంకక్కడ మీకు మనసు అన్నది ఉండదు. ఇంకేముంటుంది? ఆత్మ అంటే భగవంతుడు, అంటే సృష్టికర్త. ఎప్పుడైతే మీరు భగవంతునితో ఉన్నారో ఇక్కడ వచ్చే లాభం ఏమిటి అంటే, మీకు ఇంతకుముందు ఒక ఉదాహరణ చెప్పాను నేను. ఇది ఒక మ్యాగ్నెట్ అనుకోండి. మ్యాగ్నెట్తో ఒక ఇనుప ముక్కని ఇలా పెట్టాం, తగిలించాం, ఏమవుతుంది? అంటుకుపోతుంది. ఇలా అంటించి తీసేస్తే ఏమవుదు? మ్యాగ్నెట్ లాగే ఉంటుంది, ఇనుప ముక్కలాగే ఉంటుంది. కానీ ఈ మ్యాగ్నెట్కి ఈ ఇనుప ముక్కని అలా ఉంచేసాం ఓ 2-3 రోజులు. ఏమవుతుంది అంటే ఈ మ్యాగ్నెట్ యొక్క అయస్కాంత శక్తి ఈ ఇనుప ముక్క వస్తుంది. అది పిన్నీస్ అవనివ్వండి, లేకపోతే ఇంకోటి అవనివ్వండి, మీరు కావాలంటే మీరు చూసుకోండి. దానికి వచ్చేస్తుంది. అంటే ఎప్పుడైతే ఆ మ్యాగ్నెట్తో అలా ఉంచేస్తామో ఆ శక్తి దీనికి వస్తుంది. అలాగే ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానంతో సాక్షాత్తు భగవంతునితో మనం ఉండిపోతాం. చెప్పుకున్నాం కదా ఇక్కడ, శరీరము, మనసు, ఆత్మతో ఉండిపోతాం. అది ఎప్పుడైతే ఆత్మతో మీరు ఉన్నారో ఊరికే అలా కాసేపు ఉండి మళ్ళా కళ్ళు తెరిస్తే ఏం ఉపయోగం లేదు. అందుకే ఏదో ముక్కుబడిగా పొద్దున్నో గంట, సాయంత్రం గంట అంటారు. కానీ ధ్యానం, ఆ గంటలో మీరు ఎంతసేపు ఆత్మతో ఉండగలరండి? ఇప్పుడు చాలా మంది శ్వాస మీద ధ్యాస కాకుండా రకరకాలు పెట్టుకుని కూర్చుంటున్నారు. కూర్చోవడం అని అనుకుంటున్నారు వాళ్ళు. కొంతమంది మ్యూజిక్ పెడతారు, కొంతమంది గైడింగ్లో కూర్చుంటారు, కొంతమంది పాటలు వింటూ ఉంటారు. ఇవన్నీ పెట్టి కూర్చోడానికి చూస్తారు. వాళ్ళేమనుకుంటారంటే కళ్ళు మూసి కూర్చుంటే ధ్యానం చేసినట్టే అనుకుంటారు. మాకు అది చాలా తేలిగ్గా ఉందండి అంటారు. కాదండి, గుర్తుపెట్టుకోండి. ధ్యానము అంటే భగవంతునితో ఉండడం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కళ్ళు మూసి కూర్చోవడం కాదు. భగవంతునితో ఉండాలి అంటే శరీరానికి, ఆత్మకు మధ్యలో ఉండేటువంటి మనసును తొలగించాలి. ఆ మార్గమే శ్వాస మీద ధ్యాస. ఇప్పుడు మీరు చూడండి, మనం చెప్తున్నాము, మీరు కళ్ళు మూసుకున్నారు, శరీరం లోపల ఉంటారు. ఎవడో మాటలు చెప్తున్నాడు, వింటూ ఉంటారు. దేంతో వింటారు? మనసుతో వింటూ ఉంటారు. వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు. నువ్వు ఇలా ఊహించుకో, అలా ఊహించుకో అంటే అన్నీ ఊహించుకుంటారు మనసుతో. అంటే ఎక్కడ ఉంటున్నారు? మనసు దగ్గర అయిపోతున్నారు. ఒక గంట చెప్తాడు ఆ కబుర్లు ఈ కబుర్లు, గంట మనసు దగ్గర ఉండిపోతారు. ఆత్మను ఎక్కడ ఆశ్రయించాడు? ఆత్మతో ఎక్కడున్నాడు? లేడు. భగవంతునితో లేడు, మనసుతో ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, మనసుతో మీరు ఉంటే ఏ మార్పులు మీలో ఉండవు. కానీ శ్వాస మీద ధ్యాస ఉంచి మనసును దాటితే ఆత్మతో ఉంటాడు.
ఆత్మ అంటే భగవంతుడు. భగవంతునితో ఉన్నప్పుడే మీలో ఎన్నో ఊహించని మార్పులు మీతో ఉంటాయి. అది కూడా చెప్తున్నాను నేను. ఏదో కాసేపు కూర్చుని అరగంట గంట ఆ ఆలోచన లేని స్థితి పొందాలంటే అందులో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు వస్తుంది. అక్కడతో మీరు తృప్తి పడిపోతే ఏం ఉపయోగం లేదు. గంటలు గంటలు కూర్చోగలగాలి అలా భగవంతునితో. ఆ స్థితిలో గంటలు గంటలు కూర్చోవాలి. మీరు ఆ గంటలు గంటలు కూర్చున్నప్పుడు ఎలాంటి అనుభూతి పొందుతారు అంటే గుర్తెట్టుకోండి. ఎలాంటి అనుభూతి పొందుతారు అంటే 3 గంటలు కూర్చున్నా 4 గంటలు కూర్చున్నా 3-4 నిమిషాలు కూర్చున్నట్టు ఉండాలి. అది అసలైన జ్ఞానం. నేను అందుకే చెప్తాను, మేము ఇంటికాడ చేసుకుంటామని అంటారు. ఇంటికాడ నీకు ఆ స్థితి రాదు. అన్ని గంటలు నువ్వు కూర్చోలేవు. అంచేత భీమవరం తప్పనిసరిగా రావాలి అని చెప్తాను నేను. ఇంచేతంటే అన్నేసి గంటలు కూర్చోగలగడం అన్నది ఒక్క భీమవరంలోనే మీకు సాధ్యం. మన సొసైటీలో ఎక్కడా కూడా లేదు. ఉంటే మీరు వెళ్ళి కూర్చోవచ్చు, ఏం తప్పు లేదు. కానీ అది అంత డిసిప్లిన్లో డిస్టర్బెన్స్ లేకుండా, ఏ చప్పుళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూర్చోగలిగేది భీమవరంలో మాత్రమే. కుర్చీల చప్పుళ్ళు ఉంటాయి, సెల్ ఫోన్స్ మోగిస్తూ ఉంటారు, పిల్లల్ని తీసుకొచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, దగ్గుతూ ఉంటారు, తుమ్ముతూ ఉంటారు, మధ్య మధ్యలో కూర్చోలేక లేచి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఇలా ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు ఉంటాయి. అవి ఏమీ లేకుండా డిసిప్లిన్గా మీరు కూర్చోగలిగింది ఒక భీమవరంలోనే. అంచేతే నేను భీమవరం రండి అంటాను. నేను ఏముందండి, నెలలో 3 రోజులు, మిగతా 27 రోజులు ఆ 3 రోజులు చేసిన ఆ సాధనతో ఇంటి దగ్గర కూడా బాగా కూర్చుంటారు మీరు. అది నేను చెప్పేది. అందుకే ఇప్పుడు భీమవరంలో కూడా నేనేం చెప్తున్నానంటే, ఉదయం 5 గంటల నుంచి 8 గంటల దాకా చేస్తాం భీమవరంలో. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నానంటే, మనం చెప్పడం మటుకు 5 to 8 అని చెప్తాం. కూర్చోగలిగిన వాళ్ళు 4 గంటలకే జాయిన్ అవ్వండి. ఇంకా కూర్చోగలిగితే 3 గంటలకే జాయిన్ అవ్వండి. అలా 2 గంటలు కూడా జాయిన్ అయ్యేవాళ్ళు మన దాంట్లో ఉన్నారు, బోల్డ్ మంది భీమవరం వచ్చేవాళ్ళు. నేను చూస్తున్నాను 3-4 మాసాల నుంచి ఆ వచ్చిన వాళ్ళే నెక్స్ట్ మంత్కి పేర్లు రాయించుకుంటున్నారు. ఈ నెల ఇంకా పెరిగారు. కిందటి నెల 200 మంది అక్కడ రాయించారు, ఈ నెల 225 మంది రాయించుకున్నారు. ఆసక్తి పెరిగింది వాళ్ళలో. మేము ఇంకా గొప్పవాళ్ళం అవ్వాలి, ఇంకా శక్తివంతులు అవ్వాలి, ఇంకా జ్ఞానవంతులు అవ్వాలి. ఆ జ్ఞానం యొక్క గొప్పతనం తెలుసుకున్నారు వాళ్ళు. అంచేత ఎక్కువ మంది ఇప్పుడు వచ్చి ఎక్కువ గంటలు కూర్చోడానికి ప్రయత్నిస్తున్నారు. అది అంచేత ఏంటంటే, అలా మీరు ఎప్పుడైతే గంటలు గంటలు రోజుల తరబడి ఆత్మతో భగవంతునితో ఉంటారో, ఆ భగవంతుని లక్షణాలు, మ్యాగ్నెట్ లక్షణాలు ఎంత ముక్కకు ఎలా వస్తాయో భగవంతుని లక్షణాలు మీ దేహంలో కనిపిస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు శరీరంలో భగవంతుడు ఉన్నా, ఆత్మ ఉన్నా, ఆ లక్షణాలు లేవు. దాని ముఖ్య కారణం మనసు.
మధ్యలో మనసు ఉంది. ఎప్పుడైతే మీరు ఈ ధ్యానం చేస్తారో ఆ మనసు ఆలోచనలు లేకుండా, మనసు యొక్క ప్రభావం లేకుండా కూర్చుంటాం. అప్పుడు ఆ భగవంతుని యొక్క లక్షణాలన్నీ శరీరానికి వస్తాయి. ఫస్ట్ మీరు అనుభూతి చెందేది ఏంటి అంటే ఆయన ఆనంద స్వరూపుడు కాబట్టి, ఆ ఆనందంలో మీరు ఉంటారు కాబట్టి ఎన్ని గంటలైనా అలా కూర్చుని పోతారు. అది కష్టమేమి అనిపించదు మీకు. కొత్తగా వచ్చినోడు కష్టం, కానీ ఆ స్థితికి వెళ్ళిన వాళ్ళకి అది కష్టమే కాదు. అలా కూర్చోగా భగవంతుని లక్షణాలన్నీ వచ్చేస్తాయి. అందులో గొప్ప లక్షణం ఏంటంటే ఆయన జ్ఞానస్వరూపుడు అండి. భగవంతుడు జ్ఞానస్వరూపుడు, అనంతమైన జ్ఞానం కలిగిన వాడు. ఆయనతో మీరు ఉండేసరికి మెల్లిమెల్లిగా ఆ జ్ఞానం మీకు అబ్బుతుంది, ఆ ఆత్మజ్ఞానం మీకు అబ్బుతుంది. మీకు తెలియకుండానే మీరు జ్ఞానవంతులు అయిపోతారు. వర్షం పడితే విత్తనం ఎలా మొలకెత్తుందో, ధ్యానంలో మీరు ఆత్మతో ఉంటే, భగవంతునితో ఉంటే ఆయన జ్ఞానం మీకు అబ్బుతుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. పత్రి గారి ఉపమానం చెప్పారు ఆయన. వర్షం వస్తే విత్తనం ఎలా మొలకెత్తుతుందో, శ్వాసమే ధ్యాస ధ్యానం చేస్తే ఆత్మతో ఉండడం వల్ల ఆ భగవంతుని జ్ఞానం, ఆత్మ యొక్క జ్ఞానం మీకు అబ్బుతుంది. గుర్తెట్టుకోండి. ఈ భగవంతుని యొక్క జ్ఞానం ఎవరికి ఎంత ఎక్కువ లభిస్తుందో వారంత గొప్పవాళ్ళండి. చెప్తున్నాను నేను. నీకు లక్షలు కోట్లు ఉన్నా నువ్వు గొప్పవాడు కాదు, గొప్ప పదవులు ఉన్నా నువ్వు గొప్పవాడు కాదు. నువ్వు పద్మశ్రీలు, పద్మభూషణం, ఆ బిరుదులు సంపాదించిన, అవార్డులు సంపాదించిన నువ్వు గొప్పవాడు కాదు. నువ్వు జ్ఞానం సంపాదించుకుంటే, జ్ఞానవంతుడు అవుతే, ఎంత జ్ఞానవంతుడు అవుతే నీకు అంత విలువ, అంత గౌరవం. అలాంటి వాళ్ళే ఒక రమణ మహర్షి అవనివ్వండి, ఓ వివేకానంద అవ్వండి, మన పత్రి గారు అవనివ్వండి, బుద్ధుడు అవనివ్వండి, జీసస్, కృష్ణుడు, ఇలాగే ఎంతోమంది చెప్పుకోవచ్చు. వశిష్ఠుల వారు, వ్యాసుల వారు, ఇలా అందరూ కూడా. ఆయన జ్ఞానాన్ని బట్టే పత్రి గారిని మనం గౌరవించాం, ఇంత ఆకర్షితులయ్యాం. ఇంతమంది ఆయనంటే అంత గౌరవం ఇచ్చారు, ఎగబడ్డారు. ఇది నేను తెలుసుకునే ఆ జ్ఞానం మీదే నేను దృష్టి పెట్టాను. నాకున్న జ్ఞాన పరిధిని బట్టి ఆకర్షితులు అయ్యేవాళ్ళు ఆకర్షితులు అవుతారు. ఎవరి జ్ఞాన పరిధిని బట్టి వాళ్ళు. నీ జ్ఞానం పెరిగే కొద్దీ నువ్వు ఇంకా ఎక్కువ మందికి ఆకర్షితులు అవుతావు. అది అంచేత పత్రి గారు ఏమీ ఉత్తినే చెప్పరు. ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి. ఆత్మజ్ఞాని వర్షం వస్తే విత్తనం మొలకెత్తినట్టుగా ధ్యానం, శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తే జ్ఞానం ఉదయిస్తుంది అని చెప్పాను. అది అంచేత దీంట్లో ఉన్న రహస్యం తెలుసుకోండి. శ్వాస మీద ధ్యాస. భీమవరం రావడంలో ఉన్న గొప్పతనం తెలుసుకోండి.
అవకాశం వేస్ట్ చేసుకోకండి. ముందు ముందు ప్రయారిటీ ఉంటుంది. నేను ఒకటే చెప్తున్నాను, రెన్యూ చేసిన వాళ్ళకి కంపల్సరీ. ఇంకా తర్వాత ఎక్కువగా వస్తే మన కెపాసిటీకి మించి నెక్స్ట్ మంత్కి పోస్ట్ పోన్మెంటే. చేత ఎవరైతే కంటిన్యూ వస్తారో వాళ్ళకే ప్రిఫరెన్స్. నా ఆశయం ఏంటంటే అందరూ జ్ఞానవంతులు అవ్వాలి, అజ్ఞానం తొలగించుకోవాలి. జ్ఞానవంతుడు అయిన వాడు ఇంట్లో ఖాళీ కూర్చోడు, వాడు అందరినీ జ్ఞానవంతులు చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇప్పుడు నాకు కావాల్సింది అదే. మీరు జ్ఞానం సంపాదించుకుని ఎంతమందిని జ్ఞానవంతులు చేస్తారు, అదే నాకు కావాల్సింది. పత్రిక రాసేయం అదే, నా ఆశయం అదే. చేత ఆ భీమవరం అవకాశాన్ని ఉపయోగించుకోండి. మాకు అమ్మకి నాకు అవకాశం ఏంటంటే ఇద్దరూ ఉన్నాం కాబట్టే ఆ రకంగా నిర్వహించగలుగుతున్నాం. అన్ని వందల మందికి అంత డిసిప్లిన్గా మెయింటైన్ చేయగలుగుతున్నాం. అయితే సాధ్యం కాదు. ఆవిడ ఒక్కతే ఉన్నా అంత డిసిప్లిన్గా మెయింటైన్ చేయడం, నేను ఒక్కడనే ఉన్నా అంతలా మెయింటైన్ చేయడం అన్నది సాధ్యం కాదు. అవకాశం ఉంది ఇప్పుడు. అందుకే భీమవరం క్లాస్ అంటే ఇద్దరూ ఉంటాం, ఇక మిగతా క్లాసులు ఒక్కొక్కళ్ళు వెళ్తాం అంతే. చేత చాలా అద్భుతమైన సందేశం అండి ఇది.